రే, ఎన్ని రోజులని ఇలా బాధపడతావు? నీకు అమ్మ, నాకు భార్య లేదనేది నిజం. అది మనం అలవాటు చేసుకోవాలిరా. అంతకు మించి ఏం చేయలేం. ఇంత బాగా ఎలా యాక్ట్ చేస్తున్నావు చక్రి? యాక్ట్ చేయడం ఏంట్రా? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు చక్రి. నేను యాక్ట్ చేయడం ఏంట్రా? మా అమ్మని ఎందుకు చంపావు చక్రి? నేను మీ అమ్మని చంపడం ఏంట్రా? మా అమ్మని నువ్వే చంపావు. నేను నా భార్యని ఎందుకు చంపుకుంటాను రా? లేదు, మా అమ్మని నువ్వే చంపావు. పిచ్చెక్కిందా నీకు? నాకు పిచ్చెక్కలేదు, మా అమ్మని నువ్వే చంపావు. నేనెందుకు లేదు, చంపుతాను? మా అమ్మని నువ్వే చంపావు. నేనెందుకు చంపుతాను రా? లేదు చక్రి, మా అమ్మని నువ్వే చంపావు. నేను చంపలేదురా. మా అమ్మని నువ్వే చంపావు. నేను చంపలేదురా. నువ్వే చంపావు చక్రి. నేను చంపలేదు. అమ్మ నువ్వే చంపావు. నేను చంపలేదు. అమ్మ నువ్వే చంపావు. నేను చంపలేదు. నేను చంపలేదు. నేను చంపలేదురా. అవునరా, నేనే చంపా. నేనే చంపా. నాకు అర్థం కాక అడుగుతానురా. అది 24 గంటలో నువ్వు తిన్నావా లేదా, నువ్వు బాగున్నావా లేదా, నీ బట్టలు బాగున్నాయా లేదా అని పట్టించుకుంటా తప్ప ప్రతీది నిన్నే పట్టించుకునే ఫలం అయితే మరి అది నన్ను ఎందుకురా పెళ్లి చేసుకోవటం? నీ అక్క పక్క మీద ఒక్క క్షణం కోసమా? నాకున్న అప్పులు, నాకున్న బాధలు, నాకున్న కష్టాలు ఏ రోజన్నా అడిగిందా? అది నాతో మాట్లాడిన ప్రతి మాట నీ గురించే తప్ప ఇంకేమీ లేదురా. ఇంకెందుకురా నాకు ఆ పెళ్ళాం? ఒరే, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కటే అనుమానం. అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందిరా? అదెప్పుడు చూసినా నీ గదిలోనే ఉంటది. అది నీకు తల్లట్రా? అంటే బయటికి తల్లి కొడుకుల్లా కలరంగిస్తూ లోపల బాగా చేశారు కదరా? తనమ్మా, అసలు దాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తుంటే ఒక్కడొచ్చాడ్రా. 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ ఆవిని చంపే అన్నాడు. ఎందుకు చంపాలి సార్ అని కూడా అడగాలనిపించలేదురా. 1 కోటి రూపాయలు రాయి. మీ అమ్మ కొడుకులు ఇద్దరి మధ్యలో నేను ఇలా ఐటమ్ గల్లా బతికేస్తే వస్తాయో చెప్పు? మీ అమ్మ ప్రాణం చాలా విలువైందంట, ఆడెవడికో కావాలంట, అందుకే చంపేశాను. కానీ రా, మామూలుగా చంపలేదురా దాన్ని. ఇదిగో ఈ దేవుడికే దండం పెట్టుకుంటాను. తన దేవుడికే, తన తలకే తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టాను రా. సావలా. ఇదిగో ఈ గోడకేసే 20 సార్లు కొడతానే ఉన్నాను రా. అయినా సావలా. గట్టి పేణం కదా, కానీ ఒకే ఒక దగ్గర తొక్కితే ఎవరు చంపన్నారా నిన్ను?
ఎవరు చంపమన్నారు? ఎవరు చంపమన్నారు మమ్మల్ని? ఎవడు? అమ్మయ్యా, ఈ జీజాగాడు చనిపోవడంతో ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. కానీ కొత్త ప్రాబ్లం వచ్చింది సార్. జీజా అన్న తల్వార్ ఊళ్ళోకి వచ్చాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్ సార్ వాడు. జీజా కన్నా పెద్ద రాక్షసుడు. వాడి తమ్ముడిని చంపినందుకు ఖచ్చితంగా మన సిస్టమ్ జోలికి వస్తాడు సార్ వాడు. కానీ ఎవడైనా సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా వాడిని డిస్టర్బ్ చేస్తుంది. నా తమ్ముని చంపింది ఎవరు? నేను చెప్తున్న సిస్టమ్ ఎవరో తెలుసుగా? తీస్మార్ ఖాన్. ఎక్కడున్నాడు? అరే అరే, జీజా వాళ్ళన్న తల్వారంట ఊళ్ళోకి వచ్చాడు. నాకు తెలుసా నీకోసం వచ్చి ఉంటాడు. నా మాట విని కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో. ఎట్టైనా వెళ్తే వాడికి నేను ఎలా దొరుకుతా? హ్మ్? ముందు వాడెవడో చూడాలి. అందుకే ఇక్కడే కూర్చున్నా. నా తమ్ముని చంపి నువ్వు ఇంకా బతుకుంటే ఎలా? 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 ఇదిగో తల్వార్, ఇందులో 30 కోట్లున్నాయి. మిగతా 30 పని అయ్యాక పంపిస్తా. Take it. వీడికా బతికే ఉన్నాడు. వీడి ఇప్పుడు నన్ను చూశాడు. రేపు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వీడిని చంపే, ఫస్ట్ చంపే, చంపే. రిలాక్స్. ఇంతమంది ఉన్నాం కదా, వాడిని చంపకుండా వదిలిపెడతావా? వాడిని వదలొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంపే. వాడి వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాడిని చంపు. వాడిని చంపకుండా ఇక్కడి నుంచి ఎవరు వాడు వెళ్ళరు. బయటికి రాకూడదు తల్వార్. చంపే వాడిని. అసలు వదలొద్దు.